Hello everyone and welcome to Vijay Life Tech channel. Today we are going to discuss a general topic in society. ఏంటంటే ఏదైనా ప్రాపర్టీ మనం కొనే ముందు ఎటువంటి డాక్యుమెంట్స్ తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీరు ఒక స్థలాన్ని కానీ, ఒక హౌస్ ని కానీ, లేదా ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కానీ, లేదా ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కానీ, లేదా ఒక వెంచర్ లో ఒక ప్లాట్ కానీ కొనదలుచుకుంటే తప్పనిసరిగా నేను ఇక్కడ చెప్పేటువంటి డాక్యుమెంట్ పరిశీలించాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఎటువంటివి ఒకసారి చూడండి. ఇక్కడ టైటిల్ డీడ్, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, 1B అడంగల్, ట్రేరా సర్టిఫికేట్ అండ్ లింక్ డాక్యుమెంట్స్. ఈ 5 డాక్యుమెంట్స్ తప్పనిసరిగా వెరిఫికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ముందుగా title deed. A title deed is a legal document that proves a person's ownership of property or land. ఈ టైటిల్ డీడ్ అనేవి చాలా రకాలు ఉంటాయి. ఉదాహరణకి సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, పార్టిషన్ అండ్ జీపీఏ, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. ఈ పవర్ ఆఫ్ అటార్నీ గురించి సపరేట్ గా వీడియో చేయబడింది, అది ఒకసారి మీరు చూడవచ్చు. ఇలా డీడ్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. ఈ డీడ్స్ లో ఎటువంటి డీడ్ అయినా సరే ఈ టైటిల్ డాక్యుమెంట్ లో మనం ముఖ్యంగా గమనించవలసిన విషయాలు వచ్చేసి అమ్మిన వారు, కొన్నవారు అండ్ షెడ్యూల్ మరియు డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్, ఎవరి నుంచి ఎవరికి ట్రాన్స్ఫర్ చేయబడింది అనే విషయాన్ని మనం తప్పకుండా గమనించాలి. అలాగే ఈ టైటిల్ డీడ్ లో ముఖ్యంగా గమనించవలసిన విషయం షెడ్యూల్. ఈ యొక్క షెడ్యూల్ లో సంబంధిత భూమి వివరాలు మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఉదాహరణకి భూమి విస్తీర్ణము, సరిహద్దులు, లొకేషన్ తదితర విషయాలు ఈ షెడ్యూల్ లో మనం చూడవచ్చు. మరియు అమ్మిన వారికి ఆ భూమి ఎలా సంక్రమించిందనే విషయాన్ని మనం తప్పకుండా చూడాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈసీ. ఈసీ అనగా ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. అండ్ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఈజ్ లీగల్ డాక్యుమెంట్ దట్ వెరిఫైస్ ఏ ప్రాపర్టీస్ ఓనర్ స్టేటస్. ఈ ఈసీలో మనం ఏం చూడవచ్చు అంటే లిస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చూడవచ్చు. అంటే ఎవరు ఎవరికి ట్రాన్స్ఫర్ చేశారు, ఏ విధంగా ట్రాన్స్ఫర్ జరిగింది అనే విషయాన్ని మనం గమనించవచ్చు. ఉదాహరణకి సేల్, పార్టీషన్, గిఫ్ట్, మార్టిగేజ్, ఇలా ట్రాన్సాక్షన్ అవి మనం ఇక్కడ గమనించవచ్చు. మార్టిగేజ్ అనగా మనకున్న ప్రాపర్టీని బ్యాంక్ లో ఉంచి లోన్ తీసుకోవడం అని చెప్పుకోవచ్చు. ఇలా కొన్ని ట్రాన్సాక్షన్స్ పర్టికులర్ ప్రాపర్టీకి సంబంధించిన విషయాలు ఈసీలో చూడవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ 1B అండ్ అడంగల్. అడంగల్ అండ్ 1B అనేవి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించిన డాక్యుమెంట్స్. అడంగల్ ఈజ్ ఏ ల్యాండ్ రికార్డ్ దట్ కంటైన్స్ డీటెయిల్స్ అబౌట్ ల్యాండ్ ఓనర్షిప్, కల్టివేషన్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీరు అగ్రికల్చర్ ల్యాండ్ కొనదలుచుకుంటే తప్పనిసరిగా ఈ 2 డాక్యుమెంట్స్ పరిశీలించాల్సి ఉంటుంది. అడంగల్ లేదా 1B లో ఏ విషయాలు ఉంటాయంటే అగ్రికల్చర్ ల్యాండ్ కి సంబంధించిన వివరాలు రెవెన్యూ శాఖలో ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం అడంగల్ లేదా 1B లో గమనించవచ్చు. అంటే ప్రస్తుతం ల్యాండ్ కి సంబంధించిన యజమాని ఎవరు, మరియు ఆ స్థలానికి సంబంధించిన సర్వే నెంబరు మరియు రైతు యొక్క ఖాతా నెంబరు తదితర విషయాలు మనం ఈ అడంగుల్ లేదా 1B లో మనం గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ లింక్ డాక్యుమెంట్స్. ఈ లింక్ డాక్యుమెంట్స్ అనేది చూడడం చాలా ఇంపార్టెంట్. ఏ లింక్ డాక్యుమెంట్ ఈజ్ ఏ ఫైల్ ఆర్ చార్ట్ దట్ ఈజ్ కనెక్టెడ్ టు అనదర్ ఫైల్ ఆర్ చార్ట్ యూజింగ్ ఏ లింక్. లింక్ డాక్యుమెంట్ ని తనిఖీ చేయడం తప్పనిసరి. లింక్ డాక్యుమెంట్ లో పరిశీలించవలసిన కొన్ని విషయాలు ఏమిటంటే గతంలో ప్రాపర్టీకి ఎవరు యజమాని మరియు ఆ ప్రాపర్టీ ఎవరు ఆధీనంలో ఉంది అనే విషయాన్ని మనం గమనించవచ్చు. ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం వచ్చేసి గత 12 సంవత్సరాలుగా ప్రాపర్టీ ఎవరెవరి ఆధీనంలో ఉంది మరియు ఆ ప్రాపర్టీ తాలూకా ఓనర్ ఎవరు, ఎవరి నుంచి ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది, ఎలా ట్రాన్స్ఫర్ అయింది అనే విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. సాధారణంగా 12 సంవత్సరాల పాటు మరియు గరిష్టంగా 30 సంవత్సరాల పాటు మనం భూమికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ పరిశీలించాలి. ఇలా పరిశీలించడం వల్ల భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ రేరా. రేరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ. రేరా స్టాండ్స్ ఫర్ రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ దట్ కేమ్ టు ఎగ్జిస్టెన్స్ యాజ్ పర్ ది రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 2016 విత్ ది పర్పస్ ఆఫ్ ది ప్రొటెక్టింగ్ ది హోమ్ పర్చేజర్స్ అండ్ ఆల్సో బూస్టింగ్ ది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్. రేరా అనగా రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ. ముఖ్యంగా ఎవరైతే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కానీ లేదా ఒక వెంచర్ లో ఫ్లాట్ కానీ కొనదలుచుకున్న వారు ఖచ్చితంగా ఈ రేరాకి సంబంధించిన విషయాలు, రేరా సర్టిఫికేట్ ఉందా లేదా, రిజిస్ట్రేషన్ అయిందా లేదా అనే విషయాన్ని మనం తప్పకుండా తెలుసుకోవాలి. రేరా అనేది 2017లో ఫోర్స్ లోకి రాబడింది. రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 2016 సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఈ యాక్ట్ చేయబడింది. రేరా అనేది రియల్ ఎస్టేట్ సెక్టార్ లో ట్రాన్స్పరెన్సీ అండ్ ఎఫిషియన్సీ సరిగ్గా ఉండేటట్టు చూస్తుంది. ప్రొటెక్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది కన్సూమర్. కన్సూమర్ యొక్క ఇంట్రెస్ట్ ని ఈ అథారిటీ ప్రొటెక్ట్ చేస్తుంది. ఫ్లాట్ సేల్ అండ్ అపార్ట్మెంట్స్ అండ్ బిల్డింగ్ అండ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ గురించి ఈ అథారిటీ మానిటర్ చేస్తుంది.
ఉంటుంది. ముఖ్యంగా ట్రాన్సాక్షన్స్ లో ఎటువంటి లోపాలు లేకుండా చూస్తుంది. మనకు ఎటువంటి సమస్యలు ఎదురైనా ఫ్లాట్ కానీ లేదా అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కానీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు డెవలప్మెంట్స్ కానీ ఇలాంటి విషయాల్లో ఎటువంటి సమస్యలున్నా రేరాకు సంబంధించిన వెబ్సైట్ లో కంప్లైంట్ ఇవ్వవచ్చు. కంప్లైంట్ ఇవ్వడం వల్ల సమస్యలు త్వరగా సాల్వ్ చేయబడతాయి. ఇలా డాక్యుమెంట్స్ అనేవి తనిఖీ చేయడం చాలా ముఖ్యం. అలాగే మీకు ఈ వెబ్సైట్ తాలూకా లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో ఇవ్వబడుతుంది. ఆ లింక్స్ ద్వారా మీరు సంబంధిత డాక్యుమెంట్స్ అడంగుల్ 1B వాటికి సంబంధించిన వెబ్సైట్ మరి రిజిస్ట్రేషన్ సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి ఇలా ఎటువంటి డీటెయిల్స్ కావాల్సిన ఈ లింక్ ద్వారా వెబ్సైట్ కి చేరుకొని మీకు కావాల్సిన వివరాలు పొందవచ్చు. అండ్ నెక్స్ట్ ఇలా డాక్యుమెంట్ చెక్ చేసినంత మాత్రాన అన్ని సరిగ్గా ఉన్న కాదు. మీరు ఒక ప్రొఫెషన్ కలిసి అంటే ఒక మంచి అడ్వకేట్ ని కలిసి ఒక ఒపీనియన్ తీసుకోవడం మంచిది తప్పనిసరి. అప్పుడు మాత్రమే మీరు ఎవరి చేతిలో మోసపోకుండా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ మోర్ లీగల్ కంటెంట్స్ అండ్ ignorantia juris non exist.